సంగీతంతో రాళ్లే కరుగుతాయి. రోగాలు నయమయ్యే శక్తిగల కళ. అలాంటి కళను పసిప్రాయంలోనే అవపోసన పట్టేస్తూ ముందుకు సాగుతోంది చిన్నారి. పాట పాడిందంటే శ్రోతలు, న్యాయ నిర్ణేతలు సహా ఎవరైనా సమ్మోహనమివ్వాల్సిందే. కుటుంబమే తొలి గురువుగా ప్రారంభమైన ఈ చిట్టి తల్లి ప్రస్థానం పాడుతా తీయగా మహాసంగ్రామం విజేతగా నిలిచే స్థాయికి చేరింది. చిన్నతనంలోనే సలార్, యానిమల్ లాంటి పాన్ ఇండియా సినిమాల్లో పాడిన గాయని సాయివేద వాగ్దేవితో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. పాటకి ప్రాణం పల్లవి. అలాంటి ఎన్నో పల్లవుల్ని తన గొంతులో ప్రతిధ్వనింపజేస్తూ పాల్గొన్న ప్రతి పోటీలో విజేతగా నిలుస్తోంది. ఇటీవల నిర్వహించినటువంటి పాడుతా తీయగా మహాసంగ్రామం గ్రాండ్ ఫినాలేలో విజేతగా నిలిచిన క్యూట్ సింగర్ స్వరరాగమయి సాయివేద వాగ్దేవి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. హాయ్ అమ్మా, హౌ ఆర్ యూ? హాయ్ అన్న, గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. సో ఇప్పుడు అంటే నువ్వు పాడుతా తీయగా మహాసంగ్రామంలో విన్ అయ్యావు. సో ఎలా ఫీల్ అవుతున్నావు? అది ఐఎమ్ సో హ్యాపీ, ప్రౌడ్ మూమెంట్ అండ్ ఎమోషనల్ మూమెంట్ ఆల్సో. అంటే ఇట్స్ మై డ్రీమ్. ఎప్పుడో పాడుతా తీయగా వెళ్ళాలి, విన్ అవ్వకపోయినా అట్లీస్ట్ పాడాలి, ఆ కాంపిటీషన్లో స్టేజ్ ఎక్కాలి, బాలు గారిని చూడాలనుకున్నాను. అన్ఫార్చునేట్లీ దట్ డిడ్ంట్ హ్యాపెన్. బట్ చరణ్ సార్ చూసాను, ఐఎమ్ సో హ్యాపీ. చరణ్ సార్, బాలు సార్ వాయిస్ రెండు దగ్గరగా ఉంటాయి చూసినట్టు. సో ఇంకొకటి అమ్మా, నువ్వు అంటే నేను నీ ఫైనల్ పర్ఫార్మెన్స్ చూసాను, చాలా అద్భుతంగా ఉంది. నేను బౌల్డ్ అయిపోయాను దానికి. సో అందులో ఆ మెడ్లే పర్ఫార్మెన్స్ కి అయితే చాలా చాలా అద్భుతంగా ఉండింది అది. సో ఇప్పుడు మన ఈటీవీ ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట ఏదైనా పాడతావు? యా షూర్. ఓంకార రావాల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన, ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను, పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను. విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడైనది ఈ నగరము, జగములన్నీ జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము, మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము, మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. పెద్దమ్మ వారి గురించి చిన్న అమ్మవారు పాడినట్టుగా చాలా అద్భుతంగా పాడారు. వెరీ గుడ్. సో అంటే ఇంత అద్భుతంగా పాడడానికి అంటే ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నేళ్ల కృషి ఉంది? అసలు నీ ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయింది, మ్యూజిక్ ప్రయాణం? అన్నయ్య చిన్నప్పుడు సరిగంప జీ సరిగంప 2007 విన్నర్. సో తను ఎప్పుడు షోస్కి వెళ్ళేవాడు ఫ్రీక్వెంట్గా. మా నాన్న మ్యూజిక్ టీచర్, ఆయన స్కూల్కి వెళ్ళి మ్యూజిక్ టీచర్గా నేర్పించడం. అమ్మ హౌస్ వైఫ్. సో ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో ఉండి నాకు మ్యూజిక్ పాడాలనే ప్యాషన్ మొదలైంది. లైక్ యాక్టింగ్, పాడినట్టు నేను ఏదో పాడేస్తున్నట్టు యాక్ట్ చేసేదాన్ని. సో దాట్స్ వై ఇంకా అమ్మ చూసి ఇంకా పాడగలదు, పాప కూడా పాడగలదని నన్ను పాడించడం స్టార్ట్ చేసింది. సో నువ్వు ఫస్ట్ ఎప్పుడు ఎక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్, అంటే ఇంత చిన్న వయసులో పెద్దవాళ్ళకి కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయాలంటే కొంచెం భయం ఉంటుంది, స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. సో నేను చూసినట్టు నీ పర్ఫార్మెన్స్ అన్నీ చూస్తే కనుక ఎక్కడ కూడా స్టేజ్ ఫియర్ అనేది అసలు నీ ఒంట్లో ఎక్కడ కనిపించదు అది. సో ఫస్ట్ పాడిన పాట ఏంటి, ఎక్కడ పాడావు, ఎప్పుడు పాడావు? అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే అన్ని షోస్ చేసేటప్పుడు జనరల్గా నేను చేస్తాను, అలా పాడేదాన్ని మాటలు రాకపోయినా. కానీ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కాకుండా ఒక పాట నేర్చుకున్నా. అదేంటంటే 100 దేవుళ్ళే కలిసి వచ్చిన ఆ పాట పాడితే అమ్మ రికార్డ్ చేశారు. ఆ చిన్న టెడ్డీ బేర్ పెట్టుకొని కళ్ళద్దాలు వేసుకొని అలా పాడాను. అది కొంచెం బాగా వైరల్ అయింది ఆ వీడియో. సో అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ చేశాను కాంపిటీషన్స్. నేను ఇందాక చెప్పినట్టు లవ్ మీ ఇండియా వాజ్ మై ఫస్ట్ కాంపిటీషన్ ఆన్ నేషనల్ టెలివిజన్ హిందీ. అండ్ తర్వాత జీ సరిగంప లిటిల్ ఛాంప్స్ 2019 విన్నర్. అండ్ ఈసారి పాడుతా తీయగా మహాసంగ్రామం. సో పాడుతా తీయగా మహాసంగ్రామము అంటే నీకు చాలా ఇష్టం అని చెప్పావు. సో అక్కడ ఉన్నప్పుడు జడ్జెస్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు, సునీత మేడం, విజయ్ ప్రకాష్ సార్, అట్లాగే ఎస్పి చరణ్ సార్, అట్లాగే చంద్రబోస్ గారు ఉన్నారు. సో వీళ్ళ నుంచి నువ్వు నేర్చుకున్న విషయాలు ఏంటి? ఇప్పుడు వాళ్ళు చాలా పెద్దోళ్ళు అండ్ బిగ్ సింగర్స్, చాలా బాగా పాడతారు.
అండ్ విజయ్ ప్రకాష్ సార్ అంటే ఇంకా నాకు చాలా ఇష్టం. ఆయన ఇప్పుడు పాటలో నోట్స్ రాగాలు అవన్నీ చెప్తూ ఉంటారు ఎవరికన్నా. అండ్ ఒక్కొక్కరిని ఎలా ఇన్స్పైర్ చేస్తారంటే వాళ్ళు పాడడం, వాళ్ళ ప్యాషన్ నాకు ఇన్స్పైర్ చేస్తుంది. సో దే ప్యాషన్ టువర్డ్స్ ది సింగింగ్. సో ఐ లవ్ ఇట్. క్యూరియాసిటీ మైండ్లో ఏం జరుగుతుంది ఏంటి అన్న టెన్షన్ ఉన్న క్యూరియాసిటీ కూడా ఉంది ఆ టైంలో. సో సడన్గా అనౌన్స్ చేసేసరికి ఇంకా బర్స్ట్ ఇన్ టు టీయర్స్. అవును, కో సింగర్స్ ఉంటారు, నీ కో కంటెస్టెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళ నుంచి నువ్వు నేర్చుకున్నావు, లేదంటే వాళ్ళతో పాడేటప్పుడు వాళ్ళను మించి మనం ఉండాలని ప్రయత్నం చేసింది ఎట్లా ఉండేది? అంటే వాళ్ళు కూడా బాగా పాడతారు. మై కో కంటెస్టెంట్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ వాళ్ళు కూడా బాగా పాడతారు, నాకన్నా బాగా పాడతారు చెప్పాలంటే. సో వాళ్ళ నుంచి నేర్చుకున్నది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అండ్ పాట దుక్కు, ఆ ఎమోషన్స్ వాళ్ళు చాలా, అంటే మ్యూజిక్ పరంగా చాలా నేర్చుకున్నాను వాళ్ళ దుక్కు. స్టడీస్ని మ్యూజిక్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు? స్కూల్లో నేను శ్రీ గాయత్రి టెక్నో స్కూల్ మణికొండలో చదువుతున్నాను. అండ్ 6th క్లాస్ చదువుతున్నాను. ఫైనల్స్ ఎగ్జామ్స్. అందుకే ఇంకా ఖాళీ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తాను. ఇలాంటి వర్క్లు వచ్చేటప్పుడు ట్యూషన్స్ తీసుకుంటాను. చెప్పుకుంటా మోస్ట్లీ ట్యూషనే, ఖాళీ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తాను. అసలు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తుంటావు? స్కూల్ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంటుంది? స్కూల్ నుంచి సపోర్ట్ అంటే జాయిన్ చేసే ముందే అమ్మా నాన్న చెప్పారు ఇలా పాడతాము, ఇంకా ఇలా వర్క్స్ ఉంటాయి అని అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. ప్రిన్సిపల్ మ్యామ్ ఈజ్ వెరీ సపోర్టివ్ టు మీ అండ్ షీ ఆల్సో లైక్ మెచ్చుకుంటారు నా టాలెంట్ని. సో రోజు ఎన్ని గంటలు సాధన చేస్తుంటారు? ఒక 1.5 hours చేస్తాను. మోస్ట్లీ నాన్న అండ్ అమ్మ, అన్నయ్య కూడా ముగ్గురు హెల్ప్ చేస్తారు మ్యూజిక్ పరంగా. ఇలా అలా పాడాలి, నోటి ఇలా ఉండాలి అని అన్నీ అమ్మే చెప్తారు. సో అంటే ఈ పాటలు మీ పర్ఫార్మెన్స్ అన్ని చూసినప్పుడు డెవోషనల్ సాంగ్స్ బాగా పాడారు. అట్లే మొన్న శకలక బేబీ అని ఒక పాట పాడారు, అది అద్భుతంగా ఉంది. సో మళ్ళీ మా కోసం ఇంకొక పాట ఏదైనా పాడగలుగుతారా? యా. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. నేను సంగీతం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసి 2 years అయింది. సో ఇప్పుడు సినిమాల్లో ఏమైనా పాడావా ఇప్పటి వరకు? నేను 26 మూవీస్లో పాడాను ఇప్పటికి. ఇంకా ఏ స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నారు? అంటే నేను సంగీతం బాగా ప్రాక్టీస్ చేసి సంగీతం మంచిగా నేర్చుకొని శ్రేయా ఘోషల్ గారు, సుశీలమ్మ, జానకమ్మ అంత పెద్దగా అవ్వాలనుకుంటున్నాను. సంగీతం ప్రాక్టీస్ చేసి ఇంకొన్ని సినిమాల్లో బాగా పాడి నా అంత నేను బాగా గట్టిగా ట్రై చేస్తాను. వాగ్దేవితో పాటు వాగ్దేవి వాళ్ళ అమ్మ శాంతి గారు కూడా మనతో ఉన్నారు, అమ్మతో ఒకసారి మాట్లాడదాం. సో అమ్మ, కంగ్రాచులేషన్స్ మీకు కూడా. మీ కొడుకు సింగరే, కూతురు సింగరే. సో ఎట్లా అనిపిస్తుంది అంటే మీ ఇద్దరు పిల్లలు సంగీత ప్రపంచంలో వాళ్ళదైన శైలిలో ముందుకెళ్తున్నారు? డెఫినెట్ గా తల్లిదండ్రులుగా చాలా సంతోషం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇలాంటి పిల్లలు నాకే కాదు ఏ పేరెంట్స్కి ఉన్నా చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచి మంచి అచీవ్మెంట్స్ తీసుకొచ్చి పేరెంట్స్కి మంచి పేరు తేవటం, అలాగే వాళ్ళకంటూ ఒక రికగ్నైజ్ ఫ్రెండ్స్ దగ్గర కానీ సమాజంలో కానీ తెచ్చుకోవటం. ఎస్పెషల్లీ మ్యూజిక్ అంటే అందరికీ ఇష్టం కదా. సో దాంట్లో ఈ పిల్లలు ఇలా అచీవ్మెంట్స్ తీసుకొచ్చి మాకు సంతోషపెట్టడం, వాళ్ళు ఒక రికగ్నైజ్ తెచ్చుకోవడం అనేది ఖచ్చితంగా సంతోషించదగ్గ విషయం. మేము చాలా సంతోషంగా ఉంటాం, ఎట్ ద సేమ్ టైం డెడికేటెడ్గా కూడా ఉంటాం. ఇప్పుడు ఈమె కాంపిటీషన్ కానీ మీ అబ్బాయి కాంపిటీషన్స్ అప్పుడు కానీ మీరే వెళ్తుంటారా? నేను 99% నేనే వెళ్తాను. ఎందుకంటే నేను సింగర్ని కదా, నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటం, కొన్నాళ్ళు ఆర్కెస్ట్రాల్ వర్క్ చేశాను మా వారితో పాటు. కీబోర్డ్ ప్లేయర్, కంపోజర్. నేను ఫీమేల్ సింగర్గా చాలా రోజులు వర్క్ చేశాను. మా అబ్బాయి పాప అంతా అంటే వాడు కూడా చైల్డ్ ప్రోడజీ. వాడితో ఆ ప్రొఫెషన్ స్టార్ట్ అయ్యి వాడి అచీవ్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇంకా నా వర్క్ ఆపేసి పిల్లల మీద డెడికేట్ చేయడం మొదలు పెట్టాను.
సో ఫోకస్ చేసిన దగ్గర నుంచి పిల్లలతోనే ఇంకా కంప్లీట్గా ఉంటున్నాను. సో మీరు సింగర్ అన్నారు కాబట్టి ఈటీవీ ప్రేక్షకుల కోసం మీరు కూడా ఒక చిన్న పల్లవి పాడుతుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. సో నాతో ఉన్నప్పుడు నా పిల్లల్ని అలాగా నా పాటను అబ్జర్వ్ చేస్తున్నా, అదంతా నాకు ఉండింది. కానీ నాకు ఉండడం ఎంత ఉందో వాళ్ళకి అంతకన్నా ఎక్కువ పాడాలని వాళ్ళకి ఉంది. అది బై బర్త్ వచ్చేసింది వాళ్ళకి. ఏదైనా మనం నేర్పించిన తర్వాత వాళ్ళు నేర్చుకుంటే ఓకే, కానీ వాళ్ళు పాడి చూపిస్తున్నారు. ఆ తర్వాత నాకు ధైర్యం అనమాట, ఓ ఇంత బాగా పాడుతున్నారు, ఇంత గ్రాస్పింగ్ ఉంది, ఇంత ఏజ్లో ఇదంతా ఎలాగా, దీన్ని ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడి నుంచి నేను వాళ్ళని డెవలప్ చేయడం మొదలు పెట్టాను. ఇద్దరు పిల్లలు 80% వాళ్ళే విని నేర్చుకొని వచ్చిన తర్వాత చిన్న చిన్న కరెక్షన్స్ నేను చేయటం. ఉన్న పేరెంట్స్ అందరికి మీరేం చెప్తారు? అంటే చిన్న కొందరు సంగీతం ఉందంటే లేదు ముందు చదువు అని చెప్తుంటారు కదా. సో అటువంటి పేరెంట్స్ కి చివరిగా మీరు చెప్పేది ఏంటి? ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది. నాకు పాటల మీద మ్యూజిక్ మీద ఉన్న ఇష్టము నమ్మకము ఇంకొకరికి ఉండకపోవచ్చు. అలాగే చదువు ఒక్కటే శాశ్వతము, చదువు లేకపోతే ఇంకేమి లేదు అన్నది ఇంకొకరికి ఉండొచ్చు. నాకు సంగీతంతో పాటు చదువు ఉండాలనుకున్నాను, కానీ చదువు ఒక్కటే అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఫైనల్లీ ఒక అల్టిమేట్ ప్లేస్కి వెళ్ళి దాంట్లో ఒక నైపుణ్యత చూపించి నలుగురిలో ఒక సెటిల్మెంటే కదా కావాల్సింది ఫైనల్గా, పిల్లలైనా ఏ జనరేషన్ అయినా. అట్లాంటి వాళ్ళకి చదువులో వస్తే చదువులో చేయని, మ్యూజిక్లో వస్తే మ్యూజిక్లో చేయని, లేకపోతే గేమ్స్లో వస్తే గేమ్స్లో చేయని, లేదంటే డ్రాయింగ్ వేస్తే డ్రాయింగ్ చేయని. అన్నిటికీ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, మంచి మంచి అచీవ్మెంట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందులో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారో ఇష్టం ఉందో బట్ టాలెంట్ కూడా దానికి ఎఫర్ట్ చేసి టైం పెడితే ఖచ్చితంగా ప్రతి పిల్లలు ఏదో ఒకటి సాధించి వాళ్ళ సంతోషాన్ని ఇవ్వగలరని నా నమ్మకం. సో వేదమ్మ, నువ్వు ఇంకా 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 ఎదగాలని నేను నాతో పాటు ఈటీవీ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఇంటర్వ్యూ చూసి ఎంజాయ్ చేసిన ఈటీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. పిట్ట కొంచెం కూతగనం అన్న సామెతకు నిదర్శనంగా నిలుస్తూ తను ఎంత చిన్న పిల్లైనా ఇప్పటికే దాదాపుగా 26 సినిమాల్లో పాటలు పాడింది. అట్లాగే భవిష్యత్తులోనూ ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి తన ఆశయంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే కృషి చేస్తుంది. కెమెరామెన్ శ్రీధర్తో శివరామకృష్ణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.